హలో ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నానండి. నేను ఈ మధ్య అస్సాం ట్రిప్ వెళ్ళొచ్చానండి. ఎప్పుడు ఎందుకోసం అనేది నా అప్కమింగ్ వీడియోస్తో మీతో షేర్ చేస్తాను. అక్కడి నుంచి తెచ్చుకున్నానండి అస్సాం టీ. ఒకే డబ్బా 2 పోర్షన్స్గా ఉందన్నమాట. పై పోర్షన్లో మసాలా చాయ్ కోసము లీవ్స్ ఇచ్చాడు, కిందేమో గ్రాన్యూల్స్ ఇచ్చాడు నార్మల్ చాయ్ కోసం. చక్కగా సండే పొద్దున్నే వేడి వేడి టీ ప్రిపేర్ చేసుకొని కొత్తగా కొన్న సిరామిక్ గ్లాసెస్లో తాగాను. సండే కదండి, ఈ రోజంతా లీజర్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వర్క్ ఆయిల్ మసాజ్. హెయిర్కి బాగా న్యూట్రిషన్ ఇవ్వాలని చెప్పి ప్యూర్ కొబ్బరి నూనెని లైట్గా వేడి చేస్తానండి, వామ్ కోకోనట్ ఆయిల్. దాన్ని తీసుకొని కుదుళ్ళకంతా కూడా పట్టించాను. ఈ మధ్య ఇలా చేస్తే నా జుట్టు కూడా పొడవుగా పెరుగుతోందండి. అంతేకాకుండా నేను ఇందులేక షాంపూ వాడుతున్నాను, దానివల్ల కూడా హెయిర్ బాగా గ్రోత్ ఉందని అనుకుంటున్నాను. సో సండే ఇలా లీజర్గా హ్యాపీగా స్టార్ట్ చేశాను. ఇక కిచెన్లోకి వచ్చి ఈరోజు మటన్ షేర్వా చేయబోతున్నాను బ్రేక్ఫాస్ట్లోకి. దోశతో కాంబినేషన్గా దీన్ని తయారు చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో క్యాస్ట్ ఐరన్ క్యాస్ట్రోల్ చాలా బాగా క్యూట్గా ఉంది, తర్వాత బాగా ఉపయోగపడుతూ ఉంది కూడా. నాన్ స్టిక్ చాలా వరకు తగ్గించేసానండి వాడకము. ఎప్పుడో ఇంకా తక్కువని అన్నిటికీ క్యాస్ట్ ఐరన్ వాడలేం కదా, అలాంటప్పుడు మాత్రమే నాన్ స్టిక్ వాడుతున్నాను. అది కూడా సిరామిక్ కోటెడ్ నాన్ స్టిక్కే వాడుతున్నాను, టెఫ్లాన్ కోటెడ్ అస్సలు వాడడం లేదు. ఈ క్యాస్ట్ ఐరన్ క్యాస్ట్రోల్ మాత్రం మీకు ఇష్టమైతే అమెజాన్లో సెర్చ్ చేసి కొనుక్కోండి. 3,500, 4,000, అక్కడ నుంచి 50,000లో కూడా ఉన్నాయండి. నాకు ఆశ్చర్యం వేసింది, ఇంతింత ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయా అని చాలామంది కొనుక్కుంటున్నారు కూడా. నాదైతే నేను లక్కీగా 2,800 ఉన్నప్పుడు కొన్నాను, క్లీన్ కూడా. ఇప్పుడు ఇదే అండ్ 3,500 నాకైతే బాగా నచ్చింది. ఇంకా కూడా కానీ చాలా బాగుంటుంది. కలర్ ఆర్డర్ పెట్టున్నాను, అది కూడా తొందరలో వస్తుంది. అలాగే ఒక బ్లాక్ కలర్ కూడా ఆర్డర్ పెట్టాను, అది కూడా ఆన్ ది వే అనమాట మన కిచెన్లోకి. సో మటన్ షేర్వా అయితే రెడీ అయిపోతుంది, చూసారు కదండి. నేను ముందుగానే మటన్ని కాస్త సాల్టు పసుపు వేసి నీళ్ళేమి పోయకుండా కుక్కర్ పెట్టేశానండి. ఒక 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసాను. ప్రెషర్ అంతా పోయాక ఈ క్యాస్ట్రోల్లో తాలింపు పెట్టేసుకున్నాను. దానికి నార్మల్గా అందరు చేసినట్టే అండి, నూనె వేసి పట్టా లవంగం వేలక కట్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్ టమోటా వేసి బాగా మగ్గనిచ్చాను. ఆ తర్వాత ఒక 2-3 స్పూన్స్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, గరం మసాలా పౌడర్ వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఆ పచ్చి వాసన పోయేదానికి నేను వాడే ట్రిక్ ఏంటంటే కాస్త నార్మల్ డ్రింకింగ్ వాటర్ పోస్తాను. ఆయిల్ బాగా పైకి తేలాక మిర్చి పౌడరు, కొరియాండర్ పౌడరు, గరం మసాలా పౌడర్, పెప్పర్ పౌడర్ మన దగ్గర ఏ ఉంటే అవి యాడ్ చేసుకోవడం, మటన్ యాడ్ చేసేయడం, మూత పెట్టి ఉడికించుకోవడం. మనకు లూజ్గా షేర్వా కావాలంటే ఇంకొంచెం డ్రింకింగ్ వాటరు, కోకోనట్ మిల్క్, దట్ ఈజ్ ఆప్షనల్ అనమాట. కొంతమంది కొబ్బరి పాలు కొబ్బరి అలాంటి వాళ్ళు అవాయిడ్ చేసేయచ్చు. నార్మల్ వాటర్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ అయిందనుకోండి, కాస్త కొత్తిమీర జల్లుకొని దోశలోకో ఇడ్లీలోకో తిన్నామనుకో సూపర్ టేస్టీ సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. నేనైతే వేడి వేడి దోశలు టీవీ చూస్తూ హ్యాపీగా తిన్నానండి. కష్టపడి నేను మటన్ చేశానండి, మా పాప నాకు దోశ పోసిచ్చింది. సో ఈ వీడియో నచ్చుంటే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.